సూపర్గా ఉంది. టేస్ట్ చేసి చెప్తే బాగుంటుంది. సూపర్ ఉందమ్మా. మసాలాలన్నీ కలిపి ఫ్రై చేసుకొని పెట్టుకున్న చేపలు ఇప్పుడు ఈ పులుసులు వేసుకుందాం. మనం కూడా వేయచ్చు, కానీ ఫ్రై చేసి వేసుకుంటే మంచి ఇంకా టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు. ఇట్లా వేసుకోండి ఫ్రెండ్స్. చేపలు తెచ్చుకున్నాక మంచిగా శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగి పెట్టుకున్నా. ఆ తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని అందులో ఉప్పు వేసుకొని ఇవి ఒక 10 నిమిషాలు ఇట్లా నాననియాలి. కూర మంచి టేస్ట్గా వస్తుంది. ఇలా పొట్టున్న ఉల్లిగడ్డలను స్టవ్ మీద పెట్టి మాడిపోకుండా ఈ పొట్టు మాత్రమే మాడిపోయేటట్టు ఇలా తింపుకుంటూ కాల్చుకోవాలి. కడిగి మీది పొట్టు అంతా తీసి కడిగి ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని మెత్తగా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డ మెత్తగా అట్లా మంచిగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ధనియాలు, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, జీలకర్ర, ఆవాలు. తగినంత నూనె పోసుకోవాలి. చేపల కూరకు కొంచెం ఎక్కువనే పడుతుందమ్మా, చూసుకోండి. దాన్ని మెంతులు వేసుకోవాలి. గడ్డలు ఇలా ఏ కూరకైనా ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా వేగితే కూర మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. టమాటా మంచిగా మగ్గాలి. మంచిగా మగ్గినాయి. ఇక ఉప్పు చూసేసుకోండి. కొంచెం నానబెట్టినాం కదా ఉప్పులా, దానికి చూసి ఉప్పు వేసుకోండి. ఉల్లిగడ్డ పేస్టు ఇప్పుడు వేసుకోవాలి. చేపల కూర కదా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, నీసు వాసన రాకుండా. అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇప్పుడు మంచిగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. 2 చెంచాల కారం, మంచిగా కలుపుకోవాలి. అంతా నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు కలిపి మనం చేసుకున్న ఇప్పుడు మసాలా పొడి ఇది వేసుకుంటే కొంచెం పులుసుకు కూడా పడుతుంది, చేపలకు కూడా పడితే మంచిగా ఉంటుంది. ఇది కలిపి ఫ్రై చేసుకొని పెట్టుకున్న చేపలు ఇప్పుడు ఈ పులుసులు వేసుకుందాం. మనం కూడా కొత్తిమీర వేసుకుందాం. ఎంతో గుమగుమలాడే మన చేపల పులుసు రెడీ అయిందమ్మా.